వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. కాలేజీ యాజమాన్యం అంతా కలిసి చంపేశారు. సాయం చేయమని ఎంత వేడుకున్నా ఒకరు కూడా కనికరించలేదు. ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులకు తట్టుకోలేక కాలేజీలోనే నిప్పంటించుకొని విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. బాలాసోర్లోని ఫకీర్ మోహన్ కాలేజీలో తన హాజరు శాతం తక్కువ ఉందని హెచ్ఓడి సమీర్ కుమార్ సాహు సహాయం కోరిన బిఎడ్ విద్యార్థిని సౌమ్యశ్రీ అదే అదనుగా చూసుకొని సౌమ్యశ్రీని లైంగికంగా వేధించిన సమీర్ కుమార్ సౌమ్యశ్రీ దీనికి నిరాకరించినప్పటికీ పదే వేధించి ఆమెను మార్కులను తక్కువ చేస్తానని బెదిరించి హెచ్ఓడి జూలై 1న హెచ్ఓడి సమీర్ సాహుపై కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. కానీ హెచ్ఓడిని సమర్థించిన కాలేజ్ యాజమాన్యం ఈ విషయం గ్రహించి తన సోషల్ మీడియా ఖాతాలలో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి, ఒడిశా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులకు, కేంద్ర విద్యార్థి మంత్రి ఎన్సీడబ్ల్యూ ఇలా సహాయం కోరింది. అందరినీ ట్యాగ్ చేసి తనపై జరిగిన లైంగిక వేధింపులను పోస్టు చేసింది. సోషల్ మీడియా నుండి ఎవరు స్పందించకపోగా అలాగే జూలై 10న సౌమ్యశ్రీని పిలిచి హెచ్ఓడిపై ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, లేదంటే కాలేజీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఆ ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్ కూడా అలాగే హెచ్చరించారు. జూలై 12న క్యాంపస్లో ప్రిన్సిపల్ ఆఫీస్ బయట నిరసన తెలుపుతూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. 2 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. అయితే విద్యార్థిని చనిపోయాక నష్ట నియంత్రణ చర్యలకు దిగి హెచ్ఓడి సమీర్ కుమార్ సాహును అరెస్టు చేసింది. ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు ఈ ఘటనపైన దర్యాప్తు ప్రారంభించారు. ఎన్సీడబ్ల్యూ, ఎన్హెచ్ఆర్సీ విద్యార్థిని కుటుంబాలకి 20 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని, బాధితులను కఠినంగా శిక్షిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. విద్యార్థిని బతికి ఉన్నప్పుడు సహాయం కోసం ఎంత వేడుకున్నా పట్టించుకోగా చనిపోయిన తర్వాత నష్ట నివారణకు చర్యలకు దిగిన ప్రభుత్వం చూసారా, అంటే బ్రతికున్నప్పుడు ఎంత వేడుకుంది కానీ ఎవరు స్పందించకుండా చనిపోయాక నష్టపరిహారం ఇస్తే ఇప్పుడు ఏం చేసుకుంటారా డబ్బులు? విద్యార్థిని తిరిగి రాదు కదా. కాబట్టి మీ పరిసరాలలో ఇలాంటి ఘటనలు ఏమైనా జరుగుతున్నప్పుడు బహిరంగంగానే ప్రశ్నించండి. సమస్యలు ఏవైనా ఎదుర్కోండి. చూస్తూనే ఉండండి డెమోక్రసీ మీడియా లేటెస్ట్ అప్డేట్స్ కోసం.